దేవుడు మనకు తోడుగా ఉంటే మనం పట్టిందల్లా బంగారమే అవుతుంది. దేవుడు మనకు తోడు నీడగా ఉంటే గనక మనం ముట్టిందల్లా ఓ ముత్యంగానే అవుతుంది. దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, కరుణిస్తాడు. ఆయన కృప, ఆయన యొక్క సన్నిధి మనతో ఉంటే మనం ఎన్ని విజయాలైనా చేరుకోవచ్చు, ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు, ఏ కష్టాన్నైనా అధిగమించవచ్చు, ఏ రోగాన్నైనా భరించవచ్చు. ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుడు మనతో ఉంటే ఇవన్నీ లెక్క చేయం. వీటన్నిటిని దాటుకుంటూ ముందుకు పోతామే తప్ప అక్కడే ఆగిపోం. అందుకే ఈ లోకంలో ఎవరి సహాయం మనం కోరుకోవద్దు. ఎవరి తోడు, నీడ, అండదండ ఇవేమి మనకు అవసరం లేదు. కానీ దేవుని అండదండలు, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటే గనక గదెంతో గొప్పది. అందుకే ఈరోజు ఈ ఆశీర్వాదాన్ని పొందుకో.